లక్ష్మి ఫైళ్లతో అలసిపోయి కూర్చుంటుంది. లక్ష్మీ, అయ్యో సరోజా, ఉదయం 6 గంటల నుంచి ఇప్పటివరకు ఫీల్డ్ డ్యూటీ, ఇమ్యూనైజేషన్, గర్భిణీ సర్వే, ఇంకా రిపోర్టులు పూర్తి కాలేదు. సరోజా, అదే పరిస్థితి ఇక్కడ కూడా. ఒక ఏఎన్ఎంకి ఇంత పని ఇస్తే ఎలా మేనేజ్ అవుతాం చెప్పు. మనం మనుషులమే గాని యంత్రాలు కాదు కదా. రాములు కోపంగా మాట్లాడుతున్నాడు. రాములు, అమ్మా, మీరు ఎప్పుడూ టైంకి రావట్లేదు. మా వాళ్లకి మందులు కూడా ఆలస్యంగా ఇస్తున్నారు. లక్ష్మీ, శాంతంగా, రాములుగారు, ఒక్క గ్రామం కాదు, మాకు 4 నుండి 5 గ్రామాలు కవర్ చేయాలి. ఒకే రోజు అన్నీ పూర్తి చేయడం కష్టం అవుతుంది. రాములు, అదేంటి మీ పని కదా, మీరు చూసుకోకపోతే ఎవరు చూస్తారు. లక్ష్మి బాధగా చూస్తుంది. అధికారి కఠినంగా మాట్లాడుతున్నాడు. అధికారి, లక్ష్మి, ఈ నెల టార్గెట్ పూర్తి కాలేదు. రిపోర్టులు కూడా ఆలస్యంగా ఇచ్చారు. లక్ష్మీ, సర్, ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంది. రోజూ 10 నుండి 12 గంటలు పని చేస్తున్నాం. అధికారి, మధ్యలోనే ఎక్స్క్యూజెస్ వద్దు. పనితీరు మెరుగుపరుచుకోండి. లక్ష్మి నిస్సహాయంగా చూస్తుంది. సరోజా, మనకు సరైన స్టాఫ్ లేదు, వాహన సౌకర్యం లేదు, టైంకి జీతం కూడా రాదు. పద్మ, ఆశా వర్కర్, అవును అక్కా, మనం చేస్తున్న సేవకి గుర్తింపు కూడా లేదు. లక్ష్మీ, మనం ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళం, కాని మన ఆరోగ్యం, మన పరిస్థితి ఎవరు చూస్తారు. అందరూ ముందుకు వచ్చి